రంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి గ్రామంలో శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని మాజీ కౌన్సిలర్ ఒగ్గు సుచరిత కుమరయ్య పటోళ్ల రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ రథోత్సవ కార్యక్రమంలో వెలిమెల గ్రామస్తులు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని స్వామివారి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సుచరిత కుమరయ్య పటోళ్ల రవీంద్రారెడ్డి మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి బ్రహ్మోత్సవాలకు సహకరించిన గ్రామ ప్రజలకు, పోలీసు సిబ్బందికి, పలు రాజకీయ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. అన్న అందరికీ చూడరానా అందరికీ మన వెల్లిమెల గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి కళ్యాణోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకి అందరికీ మా వెల్లిమెల గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కళ్యాణము 8వ తారీఖు ఉదయం మన అభిషేకం నుంచి హోమాలు, సాయంత్రం కళ్యాణం, మరుసటి రోజు సామూహిక హోమాలు మరియు ఊక్మర్చన, లక్షపూర్వచన మరియు ఈరోజు చక్రతీర్థము, ఆశీర్వాదోత్సవం చక్రతీర్థంతో సమాప్తమవుతుంది. ఈ యొక్క కళ్యాణానికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు, భక్తులకు అందరికీ మా యొక్క వెల్లిమెల ప్రజల తరఫున కృతజ్ఞతలు. 8వ తారీఖు శనివారం నుంచి అనంతపురం 8వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి అభిషేకాలు, అదేవిధంగా అదేవిధంగా హోమం, అదేవిధంగా సాయంత్రం కళ్యాణాన్ని జరుపుకొని అధిక సంఖ్యలో భక్తులందరూ ఒక సుమారు 25,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. చుట్టుపక్కల గ్రామాలు కానీ, అదేవిధంగా కాన్షియన్స్ కానీ అందరు భక్తులు కూడా దర్శనం చేసుకున్నారు. మా గ్రామ తరఫు నుంచి వాళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా గ్రామస్తులు, యువకులు కానీ, పెద్దలు, మాజీ సర్పంచులు మరియు నా తోటి మిత్రులు, సోదరులు, యూత్ అందరి